ఆగాగు, అది ఫేక్ అంట్రా. షిట్. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా రాజ్యంలో ప్రజలంతా ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఒక చెత్త గలీజ్ బేవర్స్ ముండగా నిరోధ చేయబోతున్నాం. చూస్తేనే కొట్టబోతుందిరా నిన్ను. అవును, ఈ నాన్ వేషన్ గడు మళ్ళీ ఏం చేశాడ్రా? నువ్వు డిస్క్లైమర్ వే చెప్తా. పాయింట్ నెంబర్ 1, శివాజీ అనసూయ మ్యాటర్ లో కొంతసేపు శివాజీదే తప్పనుకుందాం, జస్ట్ అనుకుందాం. అప్పుడు వీడు తిట్టాల్సింది ఎవరిని? శివాజీని కదా. కానీ ఈ జాకో నా కొడుకు ఎవరిని తిట్టాడో చూడు. ఈ శివాజీ ఎంత దొంగ కొడుకు అంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన కొడుకు. ఒరేయ్, లా కొడక అంటే శివాజీని కాదు వాళ్ళ అమ్మగారిని తిట్టినట్రా. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? అదేం చూసావు? ఒకసారి విఆర్ రాజా అమ్మగారిని ఏం తిట్టాడో చూడు. మీ అమ్మ ఉన్నది కదా, విజయవాడ బెంజ్ సర్కిల్ తీసుకెళ్ళి నిల్చోబెట్టు. రేటుకి అర్థం. అసలు ఈ గొడవలతో సంబంధమే లేని ఆడవాళ్ళని తిట్టడం ఏంట్రా? మెట్టుతో మింగేవాళ్ళు లేక. ఎందుకులే నీకు ఏసు బతుకు. ఆడపిల్ల ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఈ కొడుకు ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? మరి నువ్వెవడ్రా పక్కోళ్ళ తల్లుల్ని తిట్టడానికి? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. పక్క వాళ్ళ అమ్మల్ని గౌరవించని వీడు ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాడతాడంటే నమ్మి దగ్గర 1,00,000 మంది లైకులు కొట్టారు ఆ వీడియోకి. ఏంటి 1,00,000 మందా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. శ్రీదేవమ్మ, జయసుధమ్మ, ఆమమ్మ, అమ్మ అని చెప్తుంది. ఏంటి మొగ్గలో అమ్మనా? అరే ఇది విన్న తర్వాతైనా లైకులు కొట్టిన 1,00,000 మందికి ఏమనిపించలేదా? సిగ్గు లేదు మీ అందరికి. సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజింగ్ ఫ్యాషన్. చీరలు కొట్టుకుంటే ఏ కొడుకురా సినిమా చూస్తారు? ఒరే ఎర్రిప్పు కూడా, సీతారామం అనే సినిమా తెలుసారా పూకా నీకు? ఆ సినిమాకి 30 కోట్లు పెడితే 98 కోట్లు వచ్చాయి. ఆ సినిమాలో ఏం ఎక్స్పోజింగ్ ఉందని వచ్చాయరా 98 కోట్లు? చెప్పవా? నీకు సినిమాల పైన నాలెడ్జ్ లేదనుకో. నాలెడ్జ్ లేకుంటే తెలియకపోయి ఉంటే గుడ్డ మూసుకొని నువ్వు ఉండవరా. ఎందుకంటే నాంబిషన్ కొడుకు చదువుకున్న వాడు కాదు, నాంబిషన్ 10th క్లాస్ అంగూటా సాఫ్. మరి చదువుకొని నువ్వేం చేస్తానోరా? పక్క వాళ్ళ తల్లుల్ని తిట్టుకుంటా. పాయింట్ నెంబర్ 2, మన ఇండియాని వీడేమన్నాడో చూడండి. థాయిలాండ్ అభివృద్ధి చూడండి దొంగనా కొడకల్లారా. ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోతుంది, కానీ మన ఇండియాలోని వైపు వెళ్ళిపోతుందా? ఒరే మొగోడి తక్కువ మాడగాడికి ఎక్కువైన జాకో నా కొడుక. ఏంటి థాయిలాండ్ కంటే ఇండియాలో ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయా? ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. నీ బొందరా, నీ బొంద. ఇండియాలో ప్రతి 1,00,000 మందిలో 4 లేదా 5 మందికి అత్యాచారం జరిగితే థాయిలాండ్ లో మాత్రం ప్రతి 1,00,000 మందిలో 6-7 మందికి అత్యాచారం జరుగుతుంది. ఏదో పెద్ద పూగుటేసినట్టు పెద్ద పట్టేసినట్టు టీచింగ్ ఈ పెద్ద తేగరు ఈ పెద్ద బాగా. కొంతమంది తేడా వాళ్ళకి సారీ. ఇందాక వీడిని మీతో పోల్చి మిమ్మల్ని అవమానించినందుకు. జ్ఞానిని 128 దేశాల తిరిగిన జ్ఞానిని. ఆ జ్ఞానంతోనే నా అన్న శివాజీ అమ్మగారిని విఆర్ రాజా అమ్మగారిని తిట్టింది. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. చేసిన తప్పుకి సారీ చెప్పరంటే శాపాలు పెడతావేంట్రా? సిగ్గుండలు కొంచెమన్నా ఎందుకురా పిచ్చి పిచ్చిగా మాడతావు? నువ్వు తోపు అనుకుంటున్నావా? దేశాలతో నిన్ను ఎవడు ఏం చేయాలనుకున్నావు? ఏ దేశంలో ఉన్నా మా వాళ్ళు గుంజుకొచ్చి జైలు వేస్తారా? అరే లాస్ట్ కి ఉప్పల్ బాలు గారికి ఉన్న తెలివి కూడా లేదు కదరా వీడికి. తగ్గించుకో, ఇప్పటికైనా సారీ చెప్పి కాలు మొక్తా అని చెప్పు. అరే నా అన్వేషణ గా నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి ఉప్పల్ బాలు గాడి నా అన్వేషణ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. ఏంటి ఇప్పుడు ఈ చున్నీలు వేసుకునే పోరం పోకూడదు వాడికి సపోర్టా? ఒరేయ్ పాపం వాడు సపోర్టే చేయలేదురా. నువ్వు ఇండియాకి ఒకసారి రా అన్న, అదే నీకు లాస్ట్ న్యూ ఇయర్ రా నా కొడక. సారీ రా చున్నీ స్టార్. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. వీడెంత చిల్లరనా కొడుకంటే లాస్ట్ కి అయ్యప్ప మాలేసుకునే సామిని కూడా బూతులు తిట్టాడు. ఏదైతే నా తల్లి 9 నెలలు కడుపు మీద మోసింది కదా, అదే గడ్డ మీద బతుకుతున్నాం సామి. చేతగాని మాటలు సాంచరణం. ఇలా సాముల్ని బూతులు తిట్టే వాళ్ళు మీకు కనిపిస్తే మీరు ఒకటే పని చేయండి, ఆ కుర్చీని మార్చబెట్టి ఇప్పుడు మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు వీడి మక్కన యాక్తూ అని ఉమ్మేసే విషయం ఒకటి చెప్తా వినండి. చెప్పు. వీడిని 1000 రూపాయలు అడిగిన పాపానికి 14 ఏళ్ల పాపని అత్యాచారం చేశాడు ఈ పుగ్గాడు. మొత్తానికి 14 ఇయర్స్ అమ్మాయిని వేసానంటావు. అబ్బా మామూలుడు కాదు అన్న, 14 ఇయర్స్ అమ్మాయి. ఇప్పుడు కొంతమంది నాన్ వేషన్ ఫ్యాన్స్ వచ్చి బ్రో ఆ అమ్మాయి అంగీకారంతోనే మా అన్నయ్య వేసాడు బ్రో, దాన్ని నువ్వు అత్యాచారం అని ఎలా అంటావు బ్రో అని కామెంట్లు పెట్టే వాళ్ళకి చెప్తానా వినండి. 14 ఏళ్ల అమ్మాయి ఒప్పుకున్నా సరే దాన్ని అత్యాచారం అని అంటారు, ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్. చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి. అదే చదువు రాని నాన్ వేషన్ ఫ్యాన్స్
ఏం తెలుసో చెప్పనా? మా అన్వేషణ తోపు, మా అన్వేషణ లవడా, మై డియర్ నా అన్వేషణ ఫ్యాన్స్, ఒకసారి ఈ వీడియో చూడండి అమ్మా. నాకు ఫ్యాన్స్ అంటూ ఉంటే ఒక పీ తిన్నట్లని చెప్తాను. నాకు ఫ్యాన్స్ అంటూ ఉంటే ఒక పీ తిన్నట్లని చెప్తాను. ఇక్కడ నా అన్వేషణ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయాలమ్మా. ఏం లేదు, కుక్కపి ఎంత మంది తిన్నారో కనుక్కుందామని. ఇప్పుడు నా అన్వేషణ ఫ్యాన్స్ గురించి మాట్లాడదాం. ఇంత జరిగిన తర్వాత వాడికి ఫ్యాన్సా? ఛాన్సే లేదు. లేదు ఒకడున్నాడు, వీడేవాడు. వీడు ట్విట్టర్ లో నా అన్వేషణ గురించి ఎవడు పోస్ట్ పెట్టినా వాడి కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి అమ్మ నా బూతులు తిడతాండు. ఏంటి నమ్మట్లేదా? చూడండి, వాడెవడో ఒక పోస్ట్ పెట్టాడు, సొంత దేశం గురించి ఎందుకురా నీచంగా మాట్లాడతానో అని. దానికి వీడేం కామెంట్ పెట్టాడో తెలుసా? నాకు తెలీదమ్మా. నీ అమ్మ ఆ రోజు పక్కింటికి వెళ్లకుండా ఉండాల్సింది అంట. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. చెట్టు ఒకటైతే కాయ ఒకటైతారా? వాడు అమ్మల్ని బూతులు తిడతాడు, వాడి ఫ్యాన్స్ అమ్మల్ని బూతులు తిడతారు. ఎర్రి పుక్కులు మీరిద్దరు. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. కాదింకా. సో వీడియో